హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మనం పరవాన్నం చేసుకుంటున్నామండి. కానీ ఈ పరవాన్నంలో అస్సలు బియ్యము, పాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి దేనితో చేస్తున్నామా అనుకున్నారా అండి? అటుకుల పరమాన్నం అండి మనం చేసేది. నోట్లో వేసుకుంటే మాత్రం వెన్నలా కరిగిపోతుందనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, మనము ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని మంచిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ ముప్పావు కప్పు వరకు పెసరపప్పుకి ఒక గ్లాసు ఫుల్గా వాటర్ వేసుకోవాలండి. ఎక్స్ట్రాగా ఇంకొక పావు గ్లాసు వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట. అంటే ఒకటి పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి. వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనము ఈలోపు బెల్లం సిరప్ అనేది తయారు చేసుకుందాం. ముప్పావు కప్పు పెసరపప్పుకి నేను ఇక్కడ 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాసు ఫుల్గా బెల్లం వేసుకొని అదే గ్లాస్తో ఇంకొంచెం తక్కువ అంటే పావు గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోయేంత వరకు మనము స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. బెల్లం సిరప్ని తయారు చేసుకోవాలన్నమాట. జస్ట్ దీనికి ఏమి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి ఈ బెల్లం సిరప్ అనేది నార్మల్గా బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది అనమాట. ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మనము ఈ సిరప్ ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. జస్ట్ ఇట్లాగా మనకి సిరప్ లాగా అయిపోతే సరిపోతుంది అనమాట. ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను సపరేట్ గా అటుకులు తీసుకుంటున్నానండి. 1.5 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను అనమాట. ఈ అటుకుల్ని ఫస్ట్ టైం ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి ఇంకొంచెం వాటర్ కూడా వేసేసుకొని 2-3 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలన్నమాట. మనము అటుకుల్ని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదండి. త్వరగా స్మూత్ గా అయిపోతాయి కదా. సో జస్ట్ 2 to 3 మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ మంచిగా ఈ పెసరపప్పు అనేది మంచిగా కుక్ అయిపోయిందండి. మనము చేత్తో కానీ పట్టుకుంటే గుజ్జుగా స్మూత్ గా అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇంకా ఈ పెసరపప్పులోకి మనం ముందుగా బెల్లం సిరప్ అనేది ప్రిపేర్ చేసాం కదా, ఆ సిరప్ ని వడకట్టి వేసుకోవాలి. ఏదైనా బెల్లంలో డస్ట్ ఉంటే మాత్రం వడకట్టుకున్నప్పుడు సపరేట్ అయిపోతుంది. నేనైతే ఈ టైంలో స్టవ్ కింద ఏమి మంటని వెలిగించలేదండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఉన్నాను. ఇంకా ఈ బెల్లం సిరప్ కూడా వేసేసుకున్న తర్వాత అటుకుల్ని గట్టిగా వాటర్ అనేది పిండేసుకొని పొడిగా ఈ బెల్లము పెసరపప్పులోకి వేసుకుంటున్నానండి. ఈ టైంలో స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. అటుకులన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో అస్సలు పెట్టవద్దు అనమాట. ఎందుకంటే అటుకులు, పెసరపప్పు ఇవన్నీ స్మూత్ గా ఉంటాయి కదా. సో అందుకోసమని సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా 1-2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి పెసరపప్పు వాసన అనేది పచ్చిగా అనిపించదండి. ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు అయినా సరే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పొయ్యి మీదకి ఒక చిన్న బాండిల్ తీసుకొని అందులోకి నెయ్యి అనేది వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి వేసుకొని కొంచెం లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చినాక జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ జీడిపప్పు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మంచిగా అవి ఉబ్బేంత వరకు ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి. మనము ఇలాగా పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలాగా ఒకసారి నేతిలోనే వేయించుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనము ఈ అటుకుల్లోకి ఒక పావు స్పూన్ వరకు యాలక్కాయల పౌడర్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం అట్లాగా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా చూస్తున్నారు కదా, మనకు అసలు అటుకుల్లా లేవండి, రైస్ లానే కనిపిస్తుంది అనమాట. కాకపోతే సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో అస్సలు పెట్టుకోవద్దు.
ఇంకా ఈ టైంలో యాలుక్కాయల పౌడర్ వేసుకున్న తర్వాత మనం నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్లు, పచ్చి కొబ్బరిని వీటిని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు మంచిగా కలిపేసుకోవాలండి. మీకు గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇంకా అంతేనండి, మనకి అటుకుల పరవాన్నం అనేది రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మనకి ఎలాగో కృష్ణాష్టమి వస్తుంది కదా, ఆ కృష్ణయ్యకి ఈ అటుకుల పరవాన్నాన్ని చేసి పెట్టండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి వీలు చేసుకొని సింప్లీ బారు ఛానల్కి చెక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.